నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం జరుగుతుంది. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. తెనాలిని జిల్లాగా ప్రకటించాలి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్. దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. గుంటూరు జడ్పీ సీఈఓ జ్యోతి బసు శుక్రవారం తెనాలి విచ్చేశారు. డిఎల్డీఓ కార్యాలయ బలోపేతంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదల చేసిన జీవో నెంబర్ 57/58 ప్రకారం డిఎల్డీఓ కార్యాలయంలోని డిఎల్పీఓ మరియు ఎన్ఆర్జీఎస్ కి సంబంధించి ఏపీ డ్వామా కార్యాలయాన్ని విలీనం చేయడం జరిగిందని, అందులో భాగంగా తెనాలిలో కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి పలు భవన సదుపాయాలను ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. యాక్చువల్గా మన డిఎల్డీఓ ఆఫీసు విజిట్ రావడం జరిగిందండి. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమంటే డిఎల్డీఓ ఆఫీసుని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఒక జీవో నెంబర్ 57, 58 రెండు కూడా రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే డిఎల్డీఓ ఆఫీసులోనే డిఎల్పీ ఆఫీసు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఏపీడీ డ్వామా ఆఫీస్ కూడా మెర్జ్ చేయడం జరిగింది. సో ఈ 3 ఆఫీసులకు సంబంధించి స్పేసు ఎలా ఉంది, సరిపోతుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసి ఇంకా మంచి బిల్డింగు, స్పేషియస్గా బిల్డింగ్ ఉండే విధంగా ఐడెంటిఫై చేసేందుకు నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే డిఎల్డీఓ ఆఫీసు విజిట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమైనా ఉంటే వాటిలో కూడా ఏమైనా సఫిషియెంట్ స్పేస్ అవైలబుల్ ఉందా లేదనేది చూడటానికి నేను మా లోకల్ ఎంపీడీఓ గారు ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2025 ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2025 విధి విధానాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2025ను ప్రారంభించిందని, ఈ పథకం కింద అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడానికి దరఖాస్తులను డిసెంబర్ 31, 2025 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరిస్తారని, 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారని, ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు రుసుము చెల్లించాలని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం ద్వారా పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అక్రమంగా ఆక్రమించబడిన భూములను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించడం మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 30 29/1/2025న ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏంటంటే అబ్జెక్షన్ లేని ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకొని నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ళని రెగ్యులైజ్ చేసే కార్యక్రమం. ఈ జీవో రాగానే మంత్రి గారు మన తెనాలి పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న అన్అబ్జెక్షనబుల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ డ్వెల్లింగ్ యూనిట్స్ వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగానే మేము సార్ చెప్పిన, మన గౌరవనీయులైన మంత్రి గారు చెప్పిన కాలనీస్ అన్నిటి కూడా పరిశీలించాం. వాటిని అప్లికేషన్స్ తీసుకొని వాటిని ఆన్లైన్లో ప్రాసెస్ చేసే పనిలో ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్, అట్లాగే రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్, డ్రైనేజ్, విఆర్ఓలతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసాం. దీంట్లో ఏ కాలనీస్ అయితే ఉన్నాయో వాటి మీద చర్చ జరిపాం. మరి ముఖ్యంగా మనకి తెనాలి ప్రాంతంలో ఇందిరా కాలనీ, ఇందిరా నగర్ కాలనీ, అట్లాగే సుగాలి కాలనీ, సుందరయ్య నగర్, నాజర్పేట, వైవిఆర్ నగర్, చంద్రావూరు తోట, ఇట్లా కొన్ని కాలనీస్లో ఇప్పటికే మా నోటీస్కి వచ్చాయి. ఇవన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తాం. ఆన్లైన్లో సచివాలయంలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. 150 గజాల లోపు ఆక్రమణ అయితే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తాం. 150 గజాలు దాటిన వాళ్ళకి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి అనుగుణంగా దానికి నిర్దేశించబడిన స్కేల్ ఉంది. ఆ స్కేల్ రూపంలో
ఆథరైజ్డ్గా దాన్ని చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఇవే కాకుండా ఎవరైనా సరే మన తెనాలి పట్టణ అట్లాగే రూరల్ ప్రాంతాల్లో ఎవరైనా సరే అభ్యంతరం లేని పోరంబోకుల్లో ఆక్రమించుకున్న వాళ్ళు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించండి. అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోండి, మేము పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తాం. దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ కుటుంబానికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సిద్దపల్లి నాగరాజు సహకారంతో హత్యకు గురైన రవికిరణ్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నక్కా ఆనంద్ బాబు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హత్య చేయబడ్డ రవికిరణ్ శవం ఆనవాళ్లు ఇప్పటివరకు లభ్యమవ్వకపోవడం శోచనీయం అన్నారు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్న వైసీపీ ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సహించిందన్నారు. తన సొంత నియోజకవర్గమైన మూల్పూరు గ్రామస్తుడు నూతక్కి రవికిరణ్ పై జరిపిన హత్య కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆనాడు వైసీపీ సృష్టించిన మారణ హోమానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. అమర్కలూరు మండలానికి సంబంధించి మూల్పూరు గ్రామానికి చెందిన నూతక్కి రవికిరణ్ చనిపోయి ఇప్పటికీ 3.5 సంవత్సరాల పైన అవుతా ఉంది. చనిపోయిన యువకుడి శరీర భాగాలు కూడా ఇప్పుడు కూడా ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి. పోలీసులు చంపబడ్డాడు, చంపిన వ్యక్తిని కూడా మాయం చేశారని కేసు అయితే పెట్టారు. కానీ దానికి సంబంధించి నిజాలు వెలికి తీయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండటం అనేది చాలా బాధాకరమైన అంశం, చాలా సిగ్గుచేటు కూడా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకోలలుగా జరిగినాయి. అది మన ప్రాంతంలో, నా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో జరగడం అనేది నాకు అప్పుడు ఎంతో బాధ కలిగించింది. మరి ఆ కుటుంబాన్ని ఆ రోజున ప్రభుత్వం కూడా ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. ప్రజా సంఘాలు అలాంటి వ్యక్తులు ఏదో ఉడతాభక్తిగా పోయి పరామర్శించి ఏదో చేశారు తప్ప ఎవరు కూడా వారి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు కూడా అదే పరిస్థితి. అటువంటి వారి తల్లిదండ్రులు, వృద్ధులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారి చెల్లి, వారందరూ కూడా కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. మరి వారి గురించి యువకుడు చేతికి అంది వచ్చినటువంటి యువకుడు కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనేది చాలా బాధాకరమైన అంశం. ఆ వృద్ధుల్ని ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, సహకరించాలనే ఒక మానవతా దృక్పథంతో సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు వారికి కొంత ఆర్థిక చేయూతను అందించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ₹1,00,000 ఆర్థికంగా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా సుద్దపల్లి నాగరాజుని, వాళ్ళ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ ఆనవాళ్లు కూడా లభించకుండా జరిపిన హత్యోదంతంలో దోషులకు కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రవికిరణ్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్, కొండమూది బోస్, కొలకలూరు కిరణ్, కొక్కిలిగడ్డ సునీల్, ఆని రవీంద్ర, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల క్రితం అత్యంత దారుణంగా చంపబడ్డ వ్యక్తి వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందినటువంటి నూతక్కి రవికిరణ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి వచ్చినటువంటి ఏమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయన చేతుల మీదుగా ఇవ్వడానికి గల కారణం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు కేసు కట్టడానికి కూడా ఆయన ఎంతో ఆ కుటుంబానికి సహాయంగా నిలబడ్డటువంటి పరిస్థితి. అందుకని ఆయన చేతుల మీదుగా ఇప్పిస్తే మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి బాధ్యత ఆయన ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో మేము కూడా ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. మొన్న ఈ మధ్య ఆ కుటుంబాన్ని చూసినప్పుడు జగన్ పర్యటనలో వాళ్ళ ఆవేదన మీడియా ద్వారా మేము చూసాం. చేతికొచ్చినటువంటి కొడుకు చనిపోతే ఎవరో పట్టించుకునే కుటుంబంలో ఎవరు లేకపోతే ఒక్కగానొక్క కొడుకు,
ఆ కుమారుడు చనిపోతే వాళ్ళని చూసేవారు లేరు. వృద్ధ దంపతులు గట్టిగా పని చేసుకోలేరు, పనిచేసి బ్రతకలేరు, కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి. చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక రకంగా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో సహాయం చేశాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 39, 40 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. సిమెంట్ కోత ఏదో చూసుకో. మొన్నంత ముందు వెళ్ళినప్పుడే రెండు ప్రోగ్రామ్స్కే నాన్న ఇచ్చింది. శానిటేషన్లో భాగంగా 39, 40 వార్డులకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద బండలు, కుండీలు లాంటివి ఏర్పాటు చేయటాన అవి వర్కర్స్ తీయటానికి విధంగా కూడా లేవు. ఇప్పుడు అవన్నీ తీసి సిల్ట్ అనేది తీపిస్తున్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటానా, రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తుందా, అలానే దోమల ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఆ బండలు అనేది తీసి ఆ శానిటేషన్ అది సిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అది తీసేసి బీచింగ్ అలాంటి ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం, మాకు ముఖ్యం కాబట్టి మేము చేపిస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ కాలువలు తీయటానికి తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువల మీద స్లాపులు లాగా పరిచేస్తున్నారు. ఆ స్లాపులు లాగా బండలంటే తీసి సిల్ట్ తీపిస్తున్నాం. స్లాప్లా పరుస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేయడానికి లేకుండా మీ ఇంటి ముందులే మురుగు అనేది ఆగిపోతుంది. ఆ మురుగు నీళ్ళు ఆ పక్క ఇంట్లో అట్లా ఆగిపోతాన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమలు అనేవి పెరిగిపోతున్నాయి. ఆ దోమల వల్ల మనం ఆరోగ్యం పాలవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా 39, 40 వార్డులందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డులో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కాలువల్లో వేయటం గమనించడం అయింది. వాటిని పరిష్కరిస్తాము. ఇక కాలువలన్నీ నీట్గా రెగ్యులర్గా ప్రతిరోజు చేసేటట్టుగా చూస్తాము. అలాగే ఏరియా అంతా కూడాను గ్రీనరీ ఉన్నది, దాన్ని కూడా తొలగింపు చేసి ఈ వార్డులు రెండింటిని కూడా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేట్టుగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అట్లాగే పట్టణ ప్రజలకు కూడా మురుగు కాలువల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ సహకరించమని కోరుతూ ఉన్నాము. అట్లాగే ఈరోజు మన చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమం పర్యటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మాకు మున్సిపల్ ఉద్యోగులకి అట్లాగే అందరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ, తెనాలి పట్టణంలో జరుగుతున్న P4 సర్వే కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. ఇప్పటికే P4 సర్వే ద్వారా పట్టణంలో 9,272 బంగారు కుటుంబాలను గుర్తించగా అందులో 25,000 పైగా కుటుంబ సభ్యులు ఉన్నారని, వారిలో అర్హత ఉన్నవారు, అర్హత లేని వారు 2 ఉన్నారని, వాటిని కూడా మరలా ఈ సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో అనేక చోట్ల మేము స్పెషల్ శానిటేషను, ఎంక్రోచ్మెంట్స్ వగైరా అంశాల మీద పర్యటన చేయడం జరిగింది. దానిలో కొన్ని లోపాలను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని వెంటనే తగు చర్యలు తీసుకోవటం, వాటిని పరిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా మన పట్టణంలో P4 సర్వే ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో మనకి తెనాలి పట్టణంలో 9,272 మన బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకి బంగారు కుటుంబాల్లో కుటుంబీకుల సంఖ్య 25,632 మందిని ఐడెంటిఫై చేశారు. దానిలో కాకపోతే ఆ సర్వే చేసేటప్పటికి కొన్ని నామ్స్ ప్రకారంగా వాళ్ళు మనకి బంగారు కుటుంబాల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా సర్వేలో ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో క్లియర్గా ఎన్నైతే బంగారు కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి ఆశ్రయం లేకుండా కొన్ని ఉద్యోగాలు కానివ్వండి, కల్పన కానివ్వండి, కుటుంబాలు అనారోగ్యంగా ఉండి తర్వాత కొంతమందికి ట్రైసైకిల్స్ కావాలని, కొంతమంది
ఏదో మేము చేసేటటువంటి విధుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకులను కూడా మేము కొంతమందిని ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా చాలామంది సంతృప్తికరంగా చేయడానికి అంగీకరించారు. ఈ సర్వే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఈ సర్వే జరుగుతున్నప్పుడు దయచేసి మార్గదర్శకులు అనగా ఎవరైతే కుటుంబం పూర్తిగా నిరాదరణ కోల్పోయి ఆర్థికంగా కానివ్వండి, మామూలు శారీరకంగా మన మెడికల్గా కానీ ఏదన్నా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మీ అందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు, దాతలకు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ సర్వేలో జరుగుతున్నటువంటి వచ్చేటటువంటి సెక్రటరీలకు, ఆర్పీలకు, మా లైజనింగ్ ఆఫీసర్స్ కూడా మీ అందరూ సహకరించి చక్కగా మనందరం కూడా మన తెనాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మనకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబీకుల్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తెనాలిని జిల్లాగా ప్రకటించాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు డిమాండ్ చేశారు. శుక్రవారం తెనాలి మార్స్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల రివ్యూ సందర్భంగా ప్రభుత్వం తెనాలిని కూడా జిల్లా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు డాక్టర్ చిందు సాంబశివుడు తెలిపారు. మొన్న 3 రోజుల నాడు స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇస్తూ జిల్లాల డివిజన్ల మండలాల పునర్విభజన అనేటువంటి దాని మీద ఒక మంత్రులను ఒక కమిటీ వేసింది. ఆ ఒక మంత్రుల కమిటీలో సరే అందరూ మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు. అధికారులు ఉన్న కూటమి పార్టీ నేతలు 3 ఉన్నారు. ఇంతకుముందు ఈ జిల్లాల పునర్విభజన అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత ప్రజా సంఘాలు కూడా మాతో కలిసి కలెక్టర్కి, సబ్ కలెక్టర్ గారికి, మిగతా ఒక పెద్ద విద్యార్థులతో కలిసి, ముఖ్యంగా విద్యార్థులు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు అందరం కలిసి మేము సబ్ కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తెనాలి అన్ని విధాల జిల్లాకి అర్హతలు ఉన్నాయి. తెనాలిని జిల్లా పోవటం వల్ల తెనాలికి అన్యాయం జరిగిందని చెప్తున్నాం. తెనాలికి న్యాయం అది రావటం కాదు, తెనాలి జిల్లా రాకపోవటం అన్యాయం జరిగినట్టేనని చెప్తున్నాం. తెనాలి 115 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అయ్యింది. అంటే చాలా ఓల్డ్ మున్సిపాలిటీలో ఒకటి, పురాతన మున్సిపాలిటీలో. రెండోది ఈ డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఎక్కడి నుంచి డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది? అసలు ఒంగోలు దగ్గర నుంచి ఉమ్మడి జిల్లాలో, తర్వాత అక్కడ ఇటు మంగళగిరి దాకా పొన్నూరు, బాపట్ల అన్నీ కూడా తెనాలి డివిజన్లో ఉన్నాయి. ఆ డివిజన్ హెడ్ క్వార్టర్గా సుమారు 113 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి చూస్తే నేను చెప్పేది, మీరు ఎవరన్నా డౌట్ ఉంటే అక్కడ శిలాఫలకం ఉంటుంది. ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్ పెట్టింది సబ్ కలెక్టర్ ఆఫీసులో. కొన్ని వ్యక్తుల వల్ల, కొన్ని కారణాల వల్ల బాపట్ల పార్లమెంట్కి వెళ్ళిపోయి తెనాలి జిల్లా పోయింది. మేము అక్కడ వద్దని మేము అంటలేదు, కానీ బాపట్ల కంటే తెనాలి 3 రెట్లు పెద్ద టౌన్. బాపట్ల తాలూకా కూడా తెనాలి డివిజన్లో ఒక భాగంగా ఉండేది. ఇంకోటి తెనాలికి రైల్వే జంక్షన్, మిగతా వాటితో ఒక దాంతో నేను చెప్పను కానీ, ఒక టౌన్తో పోల్చను కానీ, వాటి ఇప్పుడు ఇచ్చిన జిల్లాలన్నిటికంటే కూడా తెనాలికి ఎక్స్ట్రా చెబుతాను నేను. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కోర్టులు కూడా జిల్లా కోర్టు ఉంది, అడిషనల్ సెషన్ జడ్జి అని ఉంటుంది, జిల్లా కోర్టులు ఉంటాయి. ఇది తెనాలి రైల్వే జంక్షన్లో కూడా కొన్ని మెయిన్ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి కలుపుతూ ఉండేటువంటి రైళ్లు చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. అటు విజయవాడ నుంచి వెళ్ళేవి, ఇటు గుంటూరు నుంచి వెళ్ళేవి కూడా అన్నీ ఇటుకోకుండా వెళ్తాం. ఒక ప్రధానమైన జంక్షన్గా ఉంది. 6-7 ప్లాట్ఫారాలు ఉన్న జంక్షన్. తెనాలికి ఒక వెనకడి నుంచి కూడా ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక భాగం అంతా కవర్ చేస్తే ఇప్పుడు ఉండే బాపట్ల దాకా కూడా. ఇంకో అన్నిటికంటే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ఎక్కడ తెలుసా? అక్కడ మాచర్ల నుంచి ఒంగోలు దాకా. తర్వాత ఒంగోలు 60-70 శతకంలో ఒంగోలు సపరేట్ జిల్లా అయింది, ప్రకాశం జిల్లాని. DCCB అంటారు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బోర్డు. బ్యాంక్ అన్ని ఇవన్నీ కూడా తెనాలి హెడ్ క్వార్టర్గా ఉండేది, గుంటూరు కాదు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేది. ఈ వెనకడి నుంచి కూడా తెనాలి ఒక ముఖ్యమైన పట్టణంగా, ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించబడింది. ఇది చాలు అన్నిటికంటే తెనాలి జిల్లా చేయటానికి. ఇప్పుడు తెనాలి జిల్లా అవపోయిందంటే తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా అన్యాయం జరిగినట్టు.
రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల్ని ప్రజాప్రతినిధులు గట్టిగా వినిపించి ఈ ప్రాంతానికి న్యాయం చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి ప్రజల పౌరులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి సిస్తర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ మాదాల పూర్ణచంద్రరావు, పిల్లి ప్రభాకరరావు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, కార్తీక్, పులేరాం, శంకర్రావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ డాక్టర్ గారు చెప్పారు, 3 రోజుల క్రితం వచ్చిన వార్తను బట్టి తెనాలిని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకనగా ఉన్న ఊళ్ళల్లో కల్లా తెనాలి పెద్దది, అన్ని వసతులు కలిగి ఉన్నాయి, అన్ని వసతులు కలిగిన ఊరు. మరి 110 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఉంది, అటు మన సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి తెనాలి. మరి కోర్టులు, అన్ని కోర్టులు, జిల్లా కోర్టు కూడా తెనాలిలోనే ఉంది. మరి ఇన్ని ఉన్న వసతులు ఉన్న తెనాలిని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ ఉన్న కమిటీలో తెనాలికి చెందిన జనసేన అధ్యక్షుడు మనోహర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని మేము కోరేది ఏంటంటే, మీ పత్రికా విలేకరుల సమక్షంలో తెనాలికి జిల్లాని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు దీన్ని పట్టించుకుని 20 సంవత్సరాల నుంచి తెనాలిలోనే మీరు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దీనిని జిల్లా చేయవలసిందిగా పత్రికాముఖంగా కోరుతున్నారు. మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా నిలిచిపోయిన పండ్లు, కూరగాయల మార్కెట్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక తెలిపారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వ్యాపారులు వ్యర్థాలను భవన సదుపాయంలో పారవేస్తున్నారని, దీని కారణంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు రాత్రి వేళల్లో మందుబాబులకు ఆవాసాలుగా మారిందని, దీని నివారణకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు చైర్పర్సన్ రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మున్సిపల్ దగ్గర వెనకమాల ఇక్కడ షాపింగ్ మాల్ అనేది ఇది కోర్టులో ఉంటానా, ఇది ఆగిపోవటం జరిగింది. ఇక్కడ వచ్చేసి వైన్ షాపులు 2 ఉంటానా, మందుబాబులు అనేది అది గ్లాసులు, సీసాలు ఇలాంటి వేయటానా, అందుట్లో వర్షం నీళ్ళు, ముఖ్యంగా వర్షం నీళ్ళు ఎన్ని పోకుండా మేము మెస్ లాంటిది ఏర్పాటు చేద్దామని ఈ రోజున రిచిట్కి వచ్చినాక మేము అనుకుంటున్నాము. కమిషనర్ గారు కానీ ఏఈలతో మేము ఎస్టిమేషన్ చెప్పాము. ఈ రోజున దీని చుట్టూ మెస్ అనేది ఏర్పాటు చేస్తాము, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అలా వేయకుండా. ఎక్కువగా సీసాలు అనేది అక్కడ వేయటం జరుగుతుంది, అదంతా గందరగోళం చేశారు. ఎక్కువగా ఈ మందు బాబులే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి సరిచూసి మా మున్సిపాలిటీ తరఫున మేము సుందరీకరంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మాకు ఉంది కాబట్టి మేము చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలానే ఇది కూడా ఒకసారి మినిస్టర్ గారితో ఆయన దృష్టిలో పెట్టి ఏం చేయాలి ఏంటి అనేది. అలానే మన మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా టైం అయిపోతానా, మేము మా పక్కన కూరగాయల మార్కెట్లో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము, ఇంకా 2 నెలలు టైం పట్టిద్దని అన్నారు మన కమిషనర్ గారు కూడా. తర్వాత మనం మినిస్టర్ గారితో మాట్లాడి ఇది ఏం చేద్దాము ఏంటనేది ఒక మాట తీసుకొని ఆయనకి చెప్పి ఆయన దృష్టిలో పెట్టి ఇది ఏం చేయాలని తర్వాత ఆలోచించి ఏంటనేది తర్వాత తెలియపరుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు మన తెనాలి మార్కెట్ మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యి అపరిశుభ్రత ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం, చైర్పర్సన్ గారితో పరిశీలించడం జరిగింది. దానిలో కొంత అండర్గ్రౌండ్లో అండర్ ప్రాసెస్లో వాటర్ నిల్వ ఉండడం గమనించాం. దానికి కారణం ఏంటంటే వర్షం నీరు కూడా లోపల నిల్వని చుట్టూ తగు ఏర్పాట్లు చేయకపోవటం వల్ల జరిగింది. దాని వెంటనే చైర్పర్సన్ గారు తగిన మెస్సులు ఏర్పాటు చేసి వాటి అవసరాలకు ప్రజలకు అనారోగ్యం కలిగించే వాతావరణం నుంచి రక్షణ కల్పించవలసిందిగా తెలిపి ఉన్నారు. దానిపై మేము కూడా దాని మీద ఈ రోజు నుంచే దాని మీద కొలతలు వేయించి ఎస్టిమేట్ చేయించి మెస్సులు ఏర్పాటు చేసి లోపల అటు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ వ్యర్థాలు వేసి తాగి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు.
వాటిపై కూడా డిపార్ట్మెంట్ వారు తెలియజేసి తగు చర్యలు తీసుకోమని తెలియజేస్తాం. అట్లాగే ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆల్రెడీ మంత్రివర్యులు గారు దీని మీద తగు చర్యలు తీసుకోమని ఆదేశించి ఉన్నారు. దానిపై కూడా మేము వెంటనే తీసుకొని దాన్ని మా మున్సిపల్ భవనాన్ని తగు రక్షణకు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. తెనాలికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 27న రఫీ సాబ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తమరావు ఈ విషయాన్ని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రముఖ గాయని గాయకులు పాల్గొని పలు చిత్రాల్లోని మహమ్మద్ రఫీ గీతాలను ఆలపించనున్నారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతిని పురస్కరించుకుని మా సంకీర్తన సంస్థ ఆదివారం అనగా 27వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ని మళ్ళీ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఇది మేము నిర్వహించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ పాడిన అద్భుతమైన గీతాలను ఆలపించడానికి హైదరాబాద్, విజయవాడ, తెనాలి, పొన్నూరు నుంచి ప్రముఖ గాయని గాయకులు మంచి ఆర్కెస్ట్రాతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అందరినీ మహమ్మద్ రఫీ అభిమానుల్ని అనగా రఫియన్స్ని అందరినీ మా సంకీర్తన సంస్థ సాదరంగా వచ్చి మహమ్మద్ రఫీని గుర్తు చేసుకుంటూ ఆనందించమని ఆహ్వానిస్తున్నది. తెనాలి పట్టణ షరా బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నందు అష్టోత్తర శ్రీ గోవింద నామాల పారాయణ మరియు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో 108 సార్లు శ్రీ గోవింద నామాల పారాయణ, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ ఆగస్టు నెల 2, 9, 16, 23 తేదీలలో శ్రావణ మాసంలో 5 శనివారాల పాటు జరుపునున్నట్లు ఆలయ వంశపారంపర్య అర్చకులు ఆర్ శ్రీనివాసమూర్తి మరియు కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పారాయణం జయప్రదం చేయాలని పేర్కొన్నారు. భక్తులు ఎన్నిసార్లైనాను పారాయణలో పాల్గొనవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, ట్రస్ట్ సభ్యులు రామానుజదాసులు పాల్గొన్నారు. స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరబ్ బజార్ నందు శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా 5 శనివారాలు హనుమత్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు భక్తులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలానే 108 గోవిందనామ పారాయణ కూడా 108 గోవిందనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ సువత్సరా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేపటి నుండి అనగా 26/7/2025 నుండి శ్రావణ మాసంలో వచ్చే 5 శనివారాల పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రంపచెల్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో 5 శనివారాల పాటు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు గోవిందనామాల పారాయణ కార్యక్రమాన్ని, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. శనివారం రోజున ఉదయం 8 గంటలకి ఈ గోవిందనామాలు 108 సార్లు పారాయణ ప్రారంభమవుతుంది. తదనంతరము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి శక్తి కొలది ఎన్నిసార్లైనా ఈ గోవిందనామాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ప్రతి శనివారము కూడా ఉదయం 8 గంటలకల్లా ఈ యొక్క పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పారాయణలో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా స్వామివారి దేవాలయంలో ఆలయంలోనే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని మీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, అలాగే భవిష్యత్తు బ్రహ్మగా పిలిచినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం జరుగుతుంది. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి.
తెనాలిని జిల్లాగా ప్రకటించాలి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్. దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.